ఈ రోజు మనం ఈ వీడియోలో వచ్చేసి ఇలాంటి టైప్ అంటే నువ్వు చదువు మీద దృష్టి పెట్టలేదు, నువ్వు పని మీద దృష్టి పెట్టలేదు, నువ్వు ఉద్యోగం మీద దృష్టి పెట్టలేదు, నువ్వు డబ్బు మీద దృష్టి పెట్టలేదు, అందుకే నువ్వు సంపాదించలేకపోయావు, నువ్వు తిండి మీద దృష్టి పెట్టలేదు, నువ్వు అందుకే బక్కగా ఉన్నావు. అట్లా ఇలాంటి సిచ్యువేషన్ లో మనం చాలా మంది ఇలాంటి సెంటెన్స్ ని ఎక్కువ ఉపయోగిస్తారు. వీటిని ఇంగ్లీష్ లో మనం ఏ విధంగా పలకాలనే దాని గురించి, ఏ విధంగా మాట్లాడాలనే దాని గురించి మనం తెలుసుకుందాం. ఇందులో చూడండి, ఫస్ట్ ఒకటి చూస్తే మనకు అన్ని అర్థమైపోతాయి కదా. నువ్వు అన్నావు, నువ్వు అంటే యు, నువ్వు అంటే యు. నువ్వు చదువు మీద దృష్టి పెట్టలేదు, దృష్టి పెట్టలేదు. యు ఆర్ నాట్, యు ఆర్ నాట్ దృష్టి పెట్టలేదు అంటే కాన్సన్ట్రేటింగ్. ఏం పెట్టలేదు? కాన్సన్ట్రేటింగ్. కాన్సన్ట్రేటింగ్. యు ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్. దేని మీద పెట్టలేదు? మీద అన్నావు అంటే ఆన్ ప్లస్ వెర్బు అని వస్తుంది. దేని మీద పెట్టలేదు? చదువు మీద పెట్టలేదు. ఆన్ స్టడీస్. ఇప్పుడు అర్థమైంది కదా మనకి ఇది. యు ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ స్టడీస్. నువ్వు చదువు మీద దృష్టి పెట్టలేదు, నువ్వు చదువు మీద దృష్టి పెట్టలేదు. సేమ్ ఇది వచ్చేసి మనకు సబ్జెక్ట్, ఇది సబ్జెక్టు. యు ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ అనేది మనకు ఇది ఒక ఫార్మేషన్ అనమాట. ఇది వచ్చేసి వెర్బ్ వన్. అంటే ఇలా మనం సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకోవాలి. సబ్జెక్టు యు ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ వెర్బ్ వన్. ఈ విధంగా మనం సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకుంటే అర్థమైంది. నెక్స్ట్ చూస్తే మూడోది మీరే కామెంట్ చేస్తారు నాకు తెలుసు. సెకండ్ చూడండి, నువ్వు పని మీద దృష్టి పెట్టలేదు, నువ్వు పని మీద దృష్టి పెట్టలేదు. చూడండి, యు సేమ్ ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్. యు ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దేని మీద పెట్టలేదు? పని, వర్క్. అయిపోయిందిగా, అయిపోయింది. యు ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ వర్క్. నువ్వు పని మీద దృష్టి పెట్టలేదు, నువ్వు చదువు మీద దృష్టి పెట్టలేదు. అందుకే నువ్వు చదువు మీద దృష్టి పెట్టలేదు కాబట్టి నీకు చదువు రాదు, నువ్వు పని మీద దృష్టి పెట్టలేదు కాబట్టి నీకు పని రాదు, నువ్వు ఉద్యోగం మీద దృష్టి పెట్టలేదు కాబట్టి నీకు ఉద్యోగం రాదు. అది మీరు కామెంట్ ఆన్సర్ చేయండి, ముమ్మటే చేసేస్తారు మీరు. ఆన్సర్ 5 నిమిషాల్లో కాన్సన్ట్రేషన్ కామెంట్ చేసేస్తారు ఫాస్ట్ గా. ఇమీడియట్ ఎవరు ఫస్ట్ కామెంట్ వస్తుందో చూద్దాం. నేను ఇంకా కొన్ని చెప్తాను. నువ్వు డబ్బు మీద దృష్టి పెట్టలేదు, నువ్వు డబ్బు మీద దృష్టి పెట్టలేదంటే యు ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్, యు ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్. డబ్బుని ఏమంటావు ఇంగ్లీష్ లో? మనీ. నువ్వు డబ్బు మీద దృష్టి పెట్టలేదు అనుకుంటా. నువ్వు డబ్బు సంపాదించడం మీద దృష్టి పెట్టలేదంటే ఎర్నింగ్ మనీ. నువ్వు డబ్బు సంపాదించడం మీద దృష్టి పెట్టలేదంటే ఏమొస్తుంది? ఇక్కడ ఓన్లీ డబ్బు అన్నాం కాబట్టి ఇట్లా ఎర్నింగ్ మనీ అంటే సంపాదించడం మీద, అట్లా ఆ విధంగా ఇంకా సెంటెన్స్ ఇంకా ప్రొలాంగ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా కొన్ని చూద్దాం. ఇంకా ఇలాంటి ఎగ్జాంపుల్ చూడండి. నువ్వు డబ్బు మీద దృష్టి పెట్టలేదు, సో ఇక్కడ మనకు మారింది ఏంటి? డబ్బు. ఇక్కడ నువ్వు ఉద్యోగం మీద దృష్టి పెట్టలేదు, ఉద్యోగం. నువ్వు పని మీద దృష్టి పెట్టలేదు, నువ్వు చదువు మీద దృష్టి పెట్టలేదు. జస్ట్ ఇవి మాత్రమే మారినాయి కదా, వెర్బ్స్ మాత్రమే మారినాయి కదా, వేరే ఏం మారలేదు కదా. కరెక్ట్ గమనించండి, వెర్బ్స్ మాత్రమే మారినాయి. ఇక్కడ కొంచెం చూడండి, ఆల్మోస్ట్ ఇదంతా సేమ్, ఓన్లీ మారింది వెర్బ్ ఒకటే, జస్ట్ వెర్బ్ మాత్రమే మారింది. ఇక్కడ ఇంకా కొన్ని వెర్బ్స్ చెప్తా, దాన్ని ఎలా మాట్లాడాలో చూద్దాం. నువ్వు డబ్బు మీద దృష్టి పెట్టలేదంటే యు ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మనీ. నువ్వు తిండి మీద అంటే తినడం మీద, నువ్వు తిండి మీద దృష్టి పెట్టలేదు, నువ్వు తిండి మీద దృష్టి పెట్టలేదంటే యు ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఈట్. ఎందుకంటే నువ్వు తిండి మీద నువ్వు ధ్యాస పెట్టలేదు కాబట్టి నువ్వు బక్కగా ఉన్నావు, అట్లా అలా మీద అంటావు. నెక్స్ట్, నువ్వు ఆరోగ్యం మీద దృష్టి పెట్టలేదు, ఆరోగ్యం. ఇక్కడ ఆరోగ్యం మీద ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్తా. ఆరోగ్యం మీద, నువ్వు ఆరోగ్యం మీద దృష్టి పెట్టలేదు, యు ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ హెల్త్. నువ్వు ఆరోగ్యం మీద దృష్టి పెట్టలేదు కాబట్టి నీకు హెల్త్ ఖరాబ్ అయింది, నీకు సమస్యలు వచ్చినాయి, నీకు హెల్త్ కూడా సరిగా ఉండట్లేదు అని చెప్తాను చూసామా. అలాంటి సందర్భంలో దీన్ని వాడు. అదే విధంగా ఇంకోటి చూడండి, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. కెరియర్. నువ్వు కెరియర్ మీద దృష్టి పెట్టలేదు, నువ్వు నీ కెరియర్ మీద దృష్టి పెట్టలేదు కాబట్టి నువ్వు ఇట్లున్నావు, లేకపోతే నీకు మంచి జాబ్స్ వచ్చాయి, అవి అట్లా ఆపర్చునిటీస్ తీసుకునేవాడి అంటాం కదా. అప్పుడేమొస్తుంది? యు ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ యువర్ కెరియర్, యువర్ కెరియర్, యువర్ కెరియర్. నీ యొక్క కెరియర్ మీద నువ్వు దృష్టి పెట్టలేదు కాబట్టి నీకు ఈ ప్రజెంట్ ఈ రోజు ఈ జాబుల్లో ఉన్నావు, లేకపోతే నువ్వు ఇంకా వేరే జాబ్ లో ఉండు, మంచి పొజిషన్ లో ఉండు కదా అని చెప్పే సందర్భంలో దీని వాడు. అదే విధంగా ఇంకా కొన్ని చూడండి అలాంటి. ఇంకా మనం ఆల్మోస్ట్ చేసుకుంటా పోతే ఇంకా చాలా వస్తాయి. నువ్వు బంగారం మీద దృష్టి పెట్టలేదు, నువ్వు బంగారం కొనవు, వెనక నువ్వు ఆ బంగారం మీద దృష్టి లేదు, నీకు వచ్చేనే సంపాదించుకొని పోతున్నావు, పిల్లకి పెళ్లి చేయాలి, బంగారం పెట్టాలి, ఇలాంటివి అంటాం కదా. నువ్వు అసలు బంగారం మీద దృష్టి పెట్టలేదంటే ఏమంటాం? యు ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ గోల్డ్, యు ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ గోల్డ్, యు ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ గోల్డ్.
అదే విధంగా హౌస్, ఇల్లు. ఇల్లు కట్టుకోవడం. నువ్వు ఇల్లు కట్టుకోవడం మీద దృష్టి పెట్టలేదు. నువ్వు ఇల్లు మీద దృష్టి పెట్టలేదు. నువ్వు ఇల్లు ఇప్పటిదాకా కట్టలేదు. ఎన్ని రోజులు అద్దె ఇంట్లో ఉంటావు? కనీసం నీకు ఇల్లు కట్టుకోవాలనేది ఏమైనా తెలియదా? అది దాన్ని మాట్లాడతారు సార్. అట్లా నీకు ఇల్లు కట్టుకోవడం మీద దృష్టి లేదు. నువ్వు అంతా ఇప్పుడు అద్దెలో ఉంటావు అంటాం కదా. అలాంటి సిచ్యువేషన్ లో యు ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ బిల్ట్ ఏ హౌస్. బిల్ట్ ఏ హౌస్. బిల్ట్ ఏ హౌస్ అంటే నీకు ఒక హౌస్ కట్టుకోవాలనే దాని మీద నీకు దృష్టి లేదు. అట్లా. ఇంకొకటి చూద్దాం. చాలా మంది ఊర్లలో అంటారు కదా భూమి. ఎందుకంటే ఈ రోజుల్లో భూమి లేనిది మనకు లేదు. అంటే నువ్వు భూమి కొనడం మీద అసలు దృష్టి పెట్టలేదు. ఇచ్చిన డబ్బులు వచ్చినట్టే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావు. అవి ఉంటే అప్పులకు వడ్డీలకు ఇస్తున్నావు. ఆ వడ్డీలకు ఇచ్చినప్పుడు ఇస్తాడో ఏడో తెలియదు. నువ్వు భూమి కొనుక్కుంటే అది పర్మనెంట్ గా ఉంటుంది అని అంటాను చూసారు. అట్లా నువ్వు భూమి కొనడం మీద దృష్టి పెట్టలేదు. ఎప్పుడు వడ్డీలకు ఇచ్చడే సరిపోయింది కదా అంటాం కదా. యు ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ పర్చేజ్ ఏ ల్యాండ్. పర్చేజ్ ఏ ల్యాండ్. ల్యాండ్ అంటే భూమి. ఓకేనా. ఇట్లా ఈ విధంగా సెంటెన్సెస్ అనేది ఇంకా చాలా వస్తాయి. బట్ చాలా ఇంకా మీరు పుస్తకం తీసుకొని ఇది రాసుకోండి. ఫస్ట్ నువ్వు చదవడం మీద దృష్టి పెట్టలేదని ఒక్కటి రాసుకుంటే సరిపోతుంది. ఇంకా మీరు ఆల్మోస్ట్ అన్ని ఇంకా గ్యాదర్ చేసుకుంటే ఓన్లీ వెబ్స్ మార్చుకుంటా ఏదంటే అది చేసుకోవచ్చు. ఓకేనా. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా. ఇది మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి.